మీ సర్వీస్ ద్వారా కస్టమర్ కి ఇచ్చే రేటు ప్రకారమే సిలిండర్ ను 412 రూపాయలకు కొనుగోలు చేసుకుని బ్లాక్ మార్కెట్ లో 1200 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే ఒక్కో సిలిండర్ పై ఏజెంట్ కు 800 రూపాయల ఆదాయం. నెలకు 4000 సిలిండర్లకు గాను 32 లక్షల ఆదాయం. మరి సంవత్సరానికి లెక్కేసుకుంటే 4 కోట్ల పైమాటే. అయితే ఇదంతా బ్లాక్ లో అమ్ముకుంటే వచ్చే ఆదాయమే అయినప్పటికీ ఇది ముమ్మాటికి ప్రభుత్వ ఆదాయం. ప్రజలకు గ్యాస్ సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు 700 నుంచి 800 రూపాయల వరకు సబ్సిడీ భరిస్తుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ప్రజలకు చెందాలి, కానీ ఏజెంట్లే కాజేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కాసుల కోసం గ్యాస్ ఏజెన్సీలు ఎంత దారుణానికి ఒడిగడుతున్నాయో అన్నది. ఇదిలా ఉంటే మరోవైపు కొత్త గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలంటే సర్వీస్ కంపెనీలు 5,000 చెల్లించినదే గ్యాస్ కనెక్షన్ ఇవ్వవు. కానీ వాస్తవానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలంటే 2012 రూపాయలే ఖర్చవుతుంది. 1450 రూపాయలు డిపాజిట్ అయితే గ్యాస్ రీఫిల్ కోసం 412 రూపాయలు అదనంగా చెల్లించాలి. 150 రూపాయలు రెగ్యులేటర్ కోసం, 100 రూపాయలు డాక్యుమెంటేషన్ కోసం వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. గ్యాస్ స్టవ్ అవసరం లేకుండానే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి. కానీ గ్యాస్ స్టవ్ తీసుకునేదే కనెక్షన్ ఇవ్వవు గ్యాస్ ఏజెన్సీ. ఆర్డినరీ గ్యాస్ స్టవ్ ను అంతగట్టి 5,000 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. ఒక్కో కనెక్షన్ పైన ఎలా చూసుకున్నా గ్యాస్ ఏజెన్సీకి 1000 నుంచి 1500 రూపాయల ఆదాయం. రోజుకు 30 నుంచి 35 గ్యాస్ కనెక్షన్లు కొత్తవి నమోదు కాబడతాయి. ఒక్కో గ్యాస్ కనెక్షన్ కు 1000 రూపాయల ఆదాయం చూసుకున్నా సంవత్సరానికి కొత్త కనెక్షన్ల కారణంగా దాదాపు 1 కోటి రూపాయల ఆదాయం. కొత్త గ్యాస్ అప్లై చేసినాం 5,000 అంటారు, 3 450కి ఇస్తుంటారు, 3 1000 రూపాయలు అంటారు. మేము చేసేది 100 రూపాయల కూలి. ఎట్లా బతకాలి? గ్యాస్ మాకు నెలనే వస్తుంది, నెల 2 నెలలే వస్తుంది. గ్యాస్ కి పైసలు పెట్టేసి మేము 3,000 నెలకు 3,000 చేస్తాం. మా పిల్లలు మాకు ఎట్లా వెళ్తుంది? ఇదిలా ఉంటే వినియోగదారుల నుంచి గ్యాస్ ఏజెన్సీలు మరో రూపంలో డబ్బును రాబట్టుకుంటున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 412 రూపాయలకే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలి. కానీ 420 నుంచి 430 రూపాయలకు గ్యాస్ డెలివరీ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 450 రూపాయలకు గ్యాస్ సిలిండర్ డెలివరీ జరుగుతుంది. దీని ద్వారా వచ్చిన ఆదాయం గ్యాస్ డెలివరీ బాయ్ సగం తీసుకోగా సగం ఏజెన్సీకి ముట్ట చెబుతాడు. ఇదో దందా. ఇది ఒక్క శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీకే పరిమితమైన విషయం కాదు. దాదాపు నగరంలో ఉన్న అన్ని గ్యాస్ ఏజెన్సీలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయనడానికి మనం చూస్తున్న బిల్లులే ప్రత్యక్ష ఉదాహరణ. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సప్లై అధికారులు చూసి చూడనట్లు ఊరుకుంటున్నందుకు పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. మన అధికారులకు చేతులు తడిస్తే చాలు, గ్యాస్ ఏజెన్సీ వైపు కన్నెత్తి చూడని కూడా చూడరని వినియోగదారులే చెబుతున్నారు. 450 రూపాయలు తెచ్చిస్తుంది ఇంటికి. 415 రూపాయలు కదా, 450 420 రూపాయలు. ఇప్పుడు 50 రూపాయలు తెస్తుంది. గ్యాస్ ఏజెన్సీల నుంచి సిలిండర్ల గోల్మాల్, బ్లాక్ లో సిలిండర్ల అమ్మకం ఒక్క గ్యాస్ ఏజెన్సీలోనే జరుగుతోందనుకుంటే పొరపాటు. నగరంలో ఇండియన్ గ్యాస్ సరఫరా చేసే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు 50 మందికి పైగానే ఉన్నారు. హెచ్పీ గ్యాస్ అయితే 80 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేస్తున్నారు. వారంతా అచ్చు ఇలాంటి వ్యాపారమే. అంటే బినామీ వ్యాపారమే చేయకపోయినా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదనుకోండి. అక్రమ మార్గంలో సిలిండర్లను మాత్రం అమ్ముకుంటున్నారు అన్నది అక్షర సత్యం. సో ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు కళ్లు తెరిచి నిజంగా వినియోగదారులకు చెందాల్సిన వంట గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకే చెందేట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ లో గ్యాస్ ఏజెన్సీలు, డీలర్ల బినామీ కనెక్షన్ల బాగోతాన్ని సివిఆర్ న్యూస్ బయటపెట్టింది. నగరంలో ఈ దందా ఎలా జరుగుతోందన్న విషయంపై మా క్రైమ్ ప్రతినిధి తాతాజీని అడిగి తెలుసుకుందాం. తాతాజీ చెప్పండి, గ్యాస్ డీలర్లు ఏ రకంగా కేంద్ర ఖజానాకు కత్తెర వేస్తున్నారు?
ప్రియా, ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఏదైతే బినామీ గ్యాస్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్న నగరంలో దాదాపు 100-150 వరకు కూడా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. గ్యాస్